wholeheartedly thank all our students and parents supporting our 20 years of journey. సమయానికి దేవతలా వచ్చి రక్షించారు. మీకు నేను ఎంతైనా రుణపడి ఉన్నాను. సాటి ఆడపిల్లని ఆదుకోవడం నా డ్యూటీ. ఈ మాత్రానికే రుణపడ్డం ఏమిటి? ఏమైనా సరే సమయానికి వచ్చి కాపాడారు. చాలా థ్యాంక్స్. వస్తాను మరి. వద్దు, మళ్ళీ ఆ రౌడీలు అడ్డుకుంటే నాతో రండి. మరి నా స్కూటర్? మీ అడ్రస్ చెప్పండి, మా డ్రైవర్ తీసుకొస్తాడు. నెంబర్ 4 సెకండ్ క్లాస్ రోడ్, అశోక్ నగర్. డ్రైవర్, మేము వెళ్తాం, నువ్వు ఇది ఇంటికి తీసుకుని రా. అలాగేనమ్మా. త్వరగా కారెక్కండి. తయారు చేస్తున్న మన పయించాలి, అంతేనా? వెరీ గుడ్. గురువును మించిన శిష్యురాలు అనిపించా. జాగ్రత్త, ఆ పిల్ల మనకు 1000 వజ్రాల పెట్టు. ఎస్ బాస్. ఆ ఫార్ములా పేపర్స్ మన చేతిలోకి చిక్కితే కోట్లు సంపాదించడం మనకు చిటికల మీద పని. ఏమిటి చిటికెలు వేస్తున్నారు దాదా సాబ్? ఓ శ్యామ్, నీ చేతి మాట ఉన్నంత వరకు ఎంతటి ఘనకార్యమైనా చిటికెల మీద పని అని చెబుతున్నాను. నో లైలా? ఇప్పుడు ఏమైనా ఘనకార్యం వచ్చి పడిందా? అవును. ఈ వేళ అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలకు ఒక పెద్ద షావుకార్ సేఠ్ చమన్ లాల్ మహాబలిపురం రోడ్డు మీదుగా కారులో వస్తున్నాడు. సిటీకి చేరుకోకముందే అతన్ని నో కిల్లింగ్, నేను ప్రాణాలు తీసేవాడిని కాదు. హత్య చేయమని నీకెవరు చెప్పారు శ్యామ్? అతని కారాపి అందులోని నగల పెట్టెన కొట్టేయాలి, అంతే. జుగ్నో ఈ సక్క పిచ్చుని మరి ఇద్దరిని తీసుకుని శ్యామ్ కూడా వెళ్ళి. హుకుం సక్క, నో కిల్లింగ్ అని చెప్పండి. అవును, ఆ షావుకారు ప్రాణాలకే ఆపద రాకూడదు. మనకు కావలసింది నగల పెట్టె, అంతే. వెళ్ళండి. గుడ్ లక్ శ్యామ్. మీరిద్దరు అటు వెళ్ళండి, మీరు రండి. ले भाई उठो भाई रात को हड्डा पड़कुनाओ, उठो ले भाई. నీ ఇంట్లో కొట్టా మళ్ళా పిచ్చోను మళ్ళీ తోలుతావు. మోలీ తలకాయ మోలీ.
నేను వేస్తా ఉండు. చెప్పు. వండర్ఫుల్. వెరీ గుడ్ శ్యామ్, వెరీ గుడ్. డిప్యూటీ సూపరింటెండెంట్ గారికి సార్, ఇవి సేట్ చమన్లాల్ నగలు. ఆయన మహాబలిపురం రోడ్లో వెళ్తుండగా దొంగిలించాను. నా ప్రాణరక్షణ కోసం ఇష్టం లేకపోయినా మరొకరి బలవంతం మీద ఈ దొంగతనం చేయవలసి వచ్చింది. అందుకే అసలు నగలు మీకు పంపించి నకిలీ నగలు వాళ్లకు పంపించాను. వీటిని సొంతదారునకు అందజేయగలరని ఆశిస్తున్నాను. ఇట్లు టక్కరి దొంగ. చంపొద్దు అని 100 సార్లు చెప్పాను. ఎందుకు చంపారు? చంపకూడదని అనుకున్నాం బాస్. మరి కేకలు పడితే ఏడవలేకపోయారు. కనీసం ఆ శవాన్ని అక్కడి నుంచి మాయం చేశారా? చేద్దాం అనుకునేసరికి ఎవడో సైకిల్ వాళ్ళ అడ్డొచ్చాడట సార్. వాడు వెంటబడి శవాన్ని వదిలేసి వచ్చారు. ఎక్కడ ఆ సైకిల్ వాళ్ళ? తప్పించుకు పారిపోయాడు సార్. జమాల్, మీలో ఇద్దరు పెద్ద మనుషుల్లా వెళ్ళి ఎలాగో అలాగా సైకిల్ వాళ్ళని వెతికి పట్టుకురండి. జీ సార్. వెళ్ళండి. కన్నమ్మక గూసులాడినావా గట్లా పిండి రుబ్బుకుంటా పన్నా మా ఆయన తెచ్చినాడు. పాత మొగుడు తెచ్చి మునుగుతుంటే కొత్త మొగుడు వచ్చి రాళ్ళేసినాడంత. వ్యాపారం వచ్చేసి మేమే ఎడుతుంటే నువ్వేంట్రా మొదలెట్టపోడా. అట్లెందుకు చేసిండ్రు? ఒకే చేయాలి. ఇప్పుడు పోరంబోకులందరినీ మేపనానికి మా అబ్బమ్మ అన్యాలిచ్చిపోయినాడు కాదు మరి. తర్వాత బంద్ చేస్తూ గాని ఇప్పుడైతే 2 అట్లే ఆకలైతుంది మరి. అసలు లేదురా మొగడా అంటే పెసరపప్పు ఎత్తవెత్తే అల్లవా అన్నట్ట. నీ ఒకటి ఏదవస అన్నది. పిండి లేదంటే పిండి లేకపోతే దుకాణంకు పోయి తీసుకురారాదు. గొంతు పిసుకుని సచ్చిన తిండి పైసా అరువు పెట్టినన్నాడు చూపిసెట్టి. పాపలా పెరిగిపోయింది బాగి. ఇగో కన్నా ఆ సెట్టికి ఎన్ని పైసలు ఇయ్యాలా? అయ్యో మా నావి ఇస్తే మహారాజు నాగా. నువ్వు కుండిపే ఎంత కావాలి కన్నా? ధనం సెట్టి ధనం. రామ్ రామ్ భాయ్. ఈ సైకిల్ గిర్వి పెట్టుకొని 100 రూపాయలు సెట్టి. 100? 100? పాతిక రూపాయలు వడ్డీ తీసుకుని 75 ఇస్తాం. क्या बोलते हैं सेठ साहब? कुछ तो 100 हुआ ना? 100 बहुत ज्यादा भाई. क्या ज्यादा? यहाँ साइकिल है, फुल गियर केस है, बेल है, ब्रेक्स है. जरा देवना सेठ साहब. अच्छा अच्छा, నూట పాతిక రాసుకుంటాం. 100 ఇస్తాం. रास्को क्या नाम? चिन्नाई. दस्खत పెట్టు. दस्खत चलवत. ए लूटना. अरे अरे ये हाथ में. किधर है? देवना सर, देवना सर. देवना. अरे और एक मुद्रा है वो. देवना सर. अच्छा सेठ साहब ने. धनम सेठ जी. अच्छा भाई. धनम. అగో కొట్ట మళ్ళా. ఓహో మాలిష్ తలకాయ మాలిష్ తలకాయ మాలిష్.